స్టార్టింగ్లోనే మనకు విఘ్నేశ్వరుడు అయితే దర్శనమిస్తాడు. ఇప్పుడైతే మనము కోనేరు దగ్గరికి అయితే వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవాలయం డైరీస్. ఈరోజు మనం అతి పురాతనమైన చోళ మహారాజులు కట్టిన దేవస్థానం అన్నమాట. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న కమల మల్లేశ్వర దేవస్థానానికి అయితే వచ్చినాము. ఇది వచ్చేసి కమ్మదూరులోనే చాలా అద్భుతమైన టెంపుల్. తర్వాత వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ నుంచి 86 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సత్యసాయి జిల్లా నుంచి అయితే 96 వస్తుంది. ఒకసారి అయితే వెళ్ళి మొత్తం దేవాలయం అయితే చూద్దాము రండి. చాలా పురాతనమైన కట్టడాలు కలిగిన దేవస్థానం అనమాట ఇది కూడా. మనకు ఇక్కడ వచ్చేసి యుద్ధ సన్నివేశం అనమాట. గుర్రాల మీద మహారాజులు కావచ్చు, ఇక్కడ యుద్ధ భటులు కావచ్చు, వాళ్ళంతా అయితే యుద్ధం చేసే సన్నివేశం అనమాట ఈ ఘట్టము. తర్వాత ఇక్కడ వచ్చేసి గురుకుల పాఠశాల, అంటే మనకు అప్పుడు పాఠశాలలు ఉండేవి కదా, అట్లా ఈ పాఠశాల వచ్చేసి ఇక్కడంతా శిష్యులు మాదిరి వీళ్ళంతా కూర్చొని ఉన్నారు కదా. ఇక్కడ వచ్చేసి గురువు అనమాట. ఈ సెంటర్లో వచ్చేసి ఇక్కడ విద్య బోధిస్తున్నట్లుగా ఇదొక సన్నివేశం అనమాట. తర్వాత కింద వచ్చేసి సంగీత దృశ్యం అనమాట, అంటే నాట్యం చేస్తున్నట్లు, తర్వాత వచ్చి తబలా వాయిద్యం చేస్తున్నట్లు, తర్వాత తుంబూరం వాయిస్తున్నట్లు, అవన్నీ అయితే చాలా అద్భుతంగా అయితే చెక్కినారన్నమాట. మనకి ఇక్కడ వచ్చేసి రావణాసుడు ఘట్టం కూడా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ 10 తల రావణాసుడు కూడా మనకు రామాయణాన్ని కూడా ఇక్కడ చెక్కినారు. తర్వాత వచ్చేసి మనకు ఇటుపక్క వచ్చేసి తన తలని తీసి అర్పణం ఇస్తున్నట్లుగా కూడా ఉందన్నమాట. ఇక్కడ ఈ శిల్పము చాలా అద్భుతంగా చెక్కినారు అప్పుడు. ఇప్పుడు మనము దేవస్థానానికి అయితే వెళ్దాము. ఫస్ట్ మనకి స్టార్టింగ్లోనే నంది, అతి పెద్ద నంది అయితే మనకు దర్శనం ఇస్తాడు, నందీశ్వరుడు. లోపలికి రండి.
ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి సప్తమాత్రికులు అన్నమాట. మనకు ఇక్కడ వచ్చేసి స్తంభాలు ఒకటి నల్ల ఉన్నాయి చూడండి, నల్ల స్తంభాలు. పైన టాప్ వచ్చేసి మన మామూలు రాయి అన్నమాట. ఫస్ట్ నందీశ్వరుని దర్శించుకుందాం. చాలా పెద్దగా ఉందన్నమాట నందీశ్వరుడు, నంది. ఇక్కడ వచ్చేసి మనకు శివరాత్రి టైంలో పూజలు జరుగుతాయి కదా, అప్పుడు ఈ స్వామి ప్రతిబింబాన్ని అయితే స్వామి శివలింగం ఉంది కదా, ఆ శివలింగం అని పెడతారు కదా, అదనమాట. ఇది పంచలోహాలు చేయించారు అనమాట. ఇది నల్లరాయి మొత్తం అంత కిందంతా. ఇంత నల్లపు ఉందంటే రాయి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ దేవస్థానం అంతా. పైన మనకు చక్రం కూడా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ బాబు మనకు పైన చక్రం చూసినారా ఎంత అద్భుతంగా చెక్కినారంటే, మనకు చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఇది. ఈ దేవస్థానానికి మీరు కూడా రండి. మనకు అనంతపూర్ నుంచి అయితే 86 కిలోమీటర్లు, పుట్టపర్తి నుంచి అయితే 96 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కమ్మదూరు మండలం. మనకు వచ్చేసి ఈ శిల్పకళ చూడండి ఒకసారి. మనకు చిటికిన వేలు, ఇలా చిటికిన వేలు పడితే చిటికిన వేలు పడుతుందండి. మరీ ఇంత అద్భుతంగా ఎలా చెక్కారు చూడండి. అప్పుడు యంత్రాలు లేని కాలంలో అనమాట, మిషన్లు లేవు, ఏం లేవు, దారం కూడా పడుతుంది. ఇలా ఇంత అద్భుతంగా చెక్కాలంటే అప్పుడు వాళ్ళకే సాధ్యమైంది. మనకు చిన్న నంది కూడా ఉంది. పానిపీఠం చాలా పెద్దగా ఉందన్నమాట ఈ స్వామికి. శివుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు స్వామి. కమలం మల్లేశ్వర దేవస్థానం అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్వామి మానుష రూపంలో అయితే దర్శనమిస్తారు అన్నమాట భక్తులకి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ దేవస్థానానికి తరచూ వస్తుంటాను. నేను మాత్రం తెలుసుకున్నాను ఈ దేవస్థానం చూస్తుంటాను. స్వామి మీ పేరు ఏం పేరు సార్? నా పేరు మారుతి. మారుతి. ఈ దేవస్థానం గురించి కొంచెం మాకు మా యూట్యూబ్ ఛానల్ వరకు కొంచెం చెప్తారా? చెప్పండి. చెప్తాను. స్వామి చరిత్ర ఎంత కావాల్సిందే నాకు తెలిసిన మాత్రం చెప్పండి. ఈ దేవస్థానం చోడరాజులు కట్టించినారు అప్పటి నుండి శ్రీకృష్ణదేవరాయలు ఇంకా పూర్వం అని చెప్తారు చరిత్ర. ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి అయింది. మొదట ఈ దేవస్థానానికి ఈ ఊరికి కమలపురి అని మొదటి పూర్వం ఉండింది పేరు. కమలపురి. ఈ కమలము అప్పటికే ప్రతిష్ఠ చేసినారు. ఇక్కడ నవగ్రహాలను ఎందుకు కానీ ప్రతిష్ఠ చేయలేదని నేను ఒక రోజు పరిశీలనగా చూసుకొస్తే ఎవరెవరు వాహనాల్లో ఆదిత్య సోమాయ మంగళాయ బుధు గురు శుక్ర శని రాహు కేతు అంతా కలిసి మొత్తం నవగ్రహాలందరినీ చుట్టూ ఈ కమలంలోనే ఏ దిక్కుకి ఏ అధిపతి ఉండాలో ఆ అధిపతి వాళ్ళ వాహనాల్లో ప్రతిష్ఠ చేసినారు. అంటే సపరేట్ గా కమలంలోనే అన్ని అంత కిందంతా ఉండదు చూడండి. వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఇది చేస్తే దీనికి పద్మం మాదిరి ఒక ఇది చేసి కిందికి ఇచ్చినారు. పువ్వు ఎలకలు ఉంటుంది, ఇది దీని బార్లు ఇచ్చినారు అనమాట. వాళ్ళు ఆ ఆగమ శాస్త్రాల ప్రకారము అక్కడ ఆ గుడి కట్టించిన ఆయన దీనికి ఆయన మహారాజు దానికి ఆయన ఏమంటారంటే గుడి పాలకులు అంటారు. క్షేత్రపాలకులు కరెక్ట్. తెలుగులో స్వచ్ఛమైంది, తెలుగులో క్షేత్రపాలకులు అంటారు. ఆయన్ని అక్కడ ప్రతిష్ఠ చేసినారు. అమ్మవారిని పక్కన ప్రతిష్ఠ చేసినారు. కట్టింటారు కదా నల్లరాయి, నలమ రాజుల పరిపాలన కట్టిండేది నల్లరాయి. అదే అక్కడి నుంటే తెప్పించుకోండి రాయి. కట్టిండేది ఎవరికి మనకి చరిత్ర లేదు. హైదరాబాద్ లో దీంట్లో ఎండోమెంట్ దీంట్లో స్వామి మ్యాపుల్ని అంతా ఒక తోలు మ్యాపుల్లో
అంతా ఇది ఉందని చెప్పి పెద్దలు చెప్పని వెళ్ళాం. ఇప్పుడు ఇక్కడ ఏ వారం ఎప్పుడు సోమవారం ఈ శివరాత్రి 7 రోజులు అఖండం పెట్టి ఇక్కడ బాగా అందరూ తేరు జరుగుతుంది. అంతా బాగా ప్రత్యేకంగా బాగా ఇది చేస్తారు. ఎండోమెంట్ వాళ్ళు వచ్చి ఈ దేవస్థానానికి 600 ఎకరాలు ఉంది మాన్యం ఇక్కడ ఈ పక్క దేవుని మాన్యం ఎండోమెంట్ ఆధీనంలో ఉంది. వాళ్ళే ఒక 2 ముగ్గురు పెట్టినారు. నైట్ వాచ్ లో 2 వస్తారు. మళ్ళీ పోలీసు వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. ఇంకా చేస్తూ ఉంటారు. పార్వతమ్మ గుడి చాలా ఇదైతే బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అంతా కారుతా ఉంటే అంతా కట్టి బాగా పైన అంతా బాగా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఏడ కారడం లేదు. మొన్న మంచి వర్షం వచ్చి కదా 2 నాట్లో ఎక్కడ కారడం లేదు. పూజారాపు కూడా వాళ్ళ విధులకి టైం సరిగ్గా వచ్చి వాళ్ళు చేసుకుంటారు. శివరాత్రికి మాత్రమే 7 రోజులు 8 రోజులు బర్త్డే బాగా చేసుకుంటారు. గోపూజ, నూలు పూజ ఇట్లా కార్యక్రమాలంతా ఫిక్స్ చేసుకొని ఈ పార్టీ అన్నది ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఓ కమిటీ మెంబర్ని ఇచ్చేసి ఆ కమిటీ ద్వారా ప్లస్ ఎండోమెంట్ ఈయన కమిషనర్ వస్తాడు ఆయన ద్వారా అన్ని ఖర్చు పెట్టి బాగా చేస్తాడు. ఈ దేవస్థానంలో ఒక ప్రత్యేకత అయితే ఉందన్నమాట. నవగ్రహాలకి ఈ కమలంలోనే ఏ దిక్కున ఏ స్థానంలో ఎవరున్నారో వాళ్ళైతే ప్రతిష్ఠించినారు. ఈ కమలంలో చాలా అద్భుతంగా అయితే ఉంటది ఈ కమలం. చేసి పార్వతీదేవి అమ్మవారు చూడండి పైన అయితే కొత్తగా కట్టినారంట. అంటే ముందు ఫస్ట్ ఏ ఆకారంలో అయితే ఉందో అదే ఆకారంలో కట్టినారనమాట. అంత శిథిలమైపోతా అంటే అందుకని కట్టినారంట. ఇక్కడ వచ్చేసి మనకు నాగలకట్ట కూడా ఉందన్నమాట ఈ దేవస్థానంకి ఎదురుగా. నేను స్టార్టింగ్లోనే మనకు విఘ్నేశ్వరుడు అయితే దర్శనమిస్తాడు. రండి చూద్దాం. ఇంత ఒక రూమ్ మాత్రం కట్టినారు మొన్న. పైన చెక్క తీరంతా వేసినారు. ఇప్పుడైతే మనం వీరభద్ర స్వామిని దర్శించుకుందాము. మనకు వినాయకుని గుడి పక్కనే వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఫైవ్ ఫీట్ ఉంటాడు స్వామి కదా, 5 ఫీట్ ఉంటాడు. మనం ఇక్కడ వచ్చేసి షమి వృక్షం కూడా ఉంది. షమి వృక్షం అంటే జమ్మి వృక్షం అనమాట. దీనికి ఇంత పవిత్ర చర్చ తెలుసా ఇది. ఇక్కడ వచ్చేసి ఈ జమ్మి వృక్షము పాండవులు వనవాసం పోయేటప్పుడు ఈ జమ్మి వృక్షం మీదనే తమ ఆయుధాలన్నీ పెట్టినారనమాట. అర్జునుడు గాంధీవము, భీముని గద, వాళ్ళందరూ అయితే ఈ జమ్మి వృక్షం మీద పెట్టినారనమాట. అందుకు ఈ చెట్టుకు అంత పవిత్రత అనమాట. దాన్ని ఎక్కువ పూజిస్తారనమాట. జమ్మి వృక్షాన్ని కూడా పూజలు ఎక్కువ చేస్తారు. తర్వాత వచ్చేసి చుట్టూ కాంపౌండ్ గోడ అయితే శ్రీకృష్ణదేవరాయలు కట్టిందంట. ఈ చుట్టూ కాంపౌండ్ గోడ, తర్వాత వచ్చేసి కొన్ని మండపాలు ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కట్టినవి. ఇవన్నీ అయితే ఇక్కడ ధ్వంసం చేసినారు. తెల్లదొరలు అప్పుడు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు ఇవన్నీ అయితే ధ్వంసం అయితే చేశారనమాట. ఇవన్నీ శిల్పాలను పగలగొట్టి చాలా గందరగోళం అయితే చేసినారు అప్పుడు.
ఇప్పుడైతే మనము కోనేరు దగ్గరికి అయితే వెళ్దాము. కోనేరు అయితే చాలా లోతు ఉంటుంది అనమాట. చుట్టూ రాతి కట్టడంతో అయితే కట్టింటారు. మనకు ఈ దేవస్థానానికి దర్శనం చేసుకుంటానే మనకు కోనేరు కూడా వెళ్ళొచ్చు అనమాట. రండి. కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్లు అలాగా ఉన్నాయి. ఇవి చింతవనాలన్నీ. చింతవనం కూడా ఉంది ఇక్కడ. చింతవనాల కిందనే ఇక్కడ నాగలు కూడా ఉన్నాయి. కోనేరు బాగా పెద్దగా హైట్గా ఉంది మోహన్. లోతు చాలా లోతు ఉంటుంది కదా. ఇది కోనేరు అనమాట. పైన వెడల్పు ఎక్కువ ఉంది కదా, కింద వెడల్పు తక్కువ ఉంది. పైన వెడల్పు ఎక్కువ ఉంది. బాయిలాగా ఉందన్నమాట కోనేరు. చాలా లోతు ఉంది. ఏ బాబు చాలా అయిందా? माई खर्च लेने को